రైలు ప్రమాదానికి కుట్ర చేశారా? దోపిడీకి స్కెచ్ వేశారా? గుంటూరు జిల్లా నిడిప్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో తెల్లవారుజామున ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సిగ్నల్ ట్యాంపరింగ్ కు పాల్పడుతున్న ఇద్దరిపై జీఆర్పీ టీం కాల్పులు జరిపింది. ఇక ఫుట్ పెట్రోలింగ్ చేస్తున్న పోలీసు బృందంపై అనుమానితులు రాళ్లు రువ్వారు. దీంతో వాళ్లు కాల్పులు జరిపినట్లుగా చెప్తున్నారు. ఎస్ఐతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు 10 రౌండ్లు కాల్పులు జరిపినట్లు సమాచారం. చీకటిగా ఉండటంతో అనుమానితులు పొలాల వైపు పారిపోయారు. సిగ్నల్స్ ట్యాంపరింగ్ చేసి ట్రైన్ ఆగాక దొంగతనానికి పాల్పడే ఆలోచనలతో వాళ్లు వచ్చినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలంలో వైర్ కట్టర్, టెస్టర్, గ్లౌజ్ లను స్వాధీనం చేసుకున్నారు. గాలింపు చేపట్టారు పోలీసులు. అయితే ఈ ఘటన ఎలా జరిగిందో మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. గుంటూరు జిల్లాలో పొన్నూరు నియోజకవర్గంలోని నిడుబ్రోలు పరిధి దగ్గరలో అయితే రాత్రి ఏదైతే కాల్పుల కలకలం అయితే చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఏదైతే రైల్వేకి సంబంధించిన పోలీసులు కాల్పులు జరిపినట్లుగా తెలుస్తుంది. దీనికి ఏదైతే గత కొద్ది కాలం నుంచి కూడా పల్నాడు జిల్లా అలాగే బాపట్ల జిల్లా చీరాల బాపట్లకు మధ్య ప్రాంతంలో ఉన్న ప్రాంతంలో రైల్వేలోకి ప్రవేశించి దొంగతనానికి పాల్పడుతున్న సందర్భంగా ఏదైతే రైల్వే ఆర్పిఎఫ్ పోలీసులు ఏదైతే ఈ రైల్వే ట్రాక్ ఏమంటే వాళ్ళని రాత్రిపూట గస్తీ కాస్తున్న నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో రాత్రి 2-3 గంటల సమయంలో ఇద్దరు దొంగలు అయితే గుర్తించదగని వ్యక్తులు ఏదైతే రైల్వే ట్రాక్ దగ్గర తారాగాస్తా ఉండగా వారు ఎవరు మీరు అనే పోలీసులు ప్రశ్నించినట్లుగా తెలుస్తుంది. పోలీసులు ప్రశ్నించగానే వాళ్ళు ఏదైతే ఆ రైల్వే ట్రాక్ మీద ఉన్న రాళ్లని ఆర్పిఎఫ్ పోలీసుల పైకి అయితే రాళ్లు విసరటం రైల్వే పోలీసుల పైకి ఉన్నట్లుగా తెలుస్తుంది. ఏదైతే ఆ రాళ్లు విసరటంతో ఆ రాళ్లు ఆర్పిఎఫ్ పోలీసులు అయితే గబక్కున తప్పుకోవటం జరిగింది. వెంటనే ఏదైతే ఆ రాళ్లు గట్టిగా తగిలినట్టయితే చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడింది. అలాంటిది వాళ్ళు తప్పుకోవటంతో మరి ఇద్దరు కూడా రాళ్లు విసిరే ప్రయత్నం చేస్తుండటంతో రాళ్లు విసరటం నేపథ్యంతో వెంటనే కూడా ఏదైతే ఆర్పిఎఫ్ పోలీసులు అలాగే పోలీసుల్ని వెంటనే ఇంటిమేషన్ ఇచ్చిన పోలీసులు కూడా వెంటనే వారి దుండగులపై అయితే కాల్పులు జరిపిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా 10 రౌండ్ల కాల్పులు వారి మీదకి జరిపారు. అయితే ఈ ప్రాంతం మొత్తం కూడా పొలాలు ఉండటం, మనం ప్రస్తుతం రాత్రి జరిగిన ఘటనా ప్రాంతం వద్దే ఉన్నాము. ఈ ప్రాంతం మొత్తం కూడా ఈ పొలాలు అవటం ఏదైతే ఈ పొలాల్లో నుంచి ఆ దుండగులు పారిపోయినట్లుగా కూడా ఆర్పిఎఫ్ పోలీసులు కానీ మా స్థానిక పోలీసులు కానీ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే దీనికి సంబంధించి వారిని అసలు ఎందుకు ఇక్కడ వారు ఉన్నారు అనే ఆలోచన పోలీసులు ఎంక్వైరీ చూస్తే ఆ ఎంక్వైరీలో పూర్తిగా వాళ్ళు దగ్గరలో వారికి వారు దొంగలు పారిపోయిన ప్రాంతం నుంచి వాళ్ళు చూసుకుంటే అక్కడ ఏదైతే వైర్లు కట్ చేసే కట్టరు, దానికి సంబంధించిన టెస్టరు, అలాగే చేతికి వేసుకునే గ్లబ్స్ ఉన్నట్టుగా పోలీసులు గుర్తించినట్లుగా కూడా చెప్తున్నారు. దేని కొరకు అనేది పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఏదైతే మనం చూస్తే ఈ యొక్క సిగ్నల్స్ దగ్గరలో ఈ యొక్క వైరింగ్ బాక్స్, రైల్వే సిగ్నల్స్ కి సంబంధించి బాక్స్ ఉంటుంది. ఈ బాక్స్ లో వైర్లు ఉంటాయి. ఆ వైర్లకు సంబంధించినవి కట్ చేస్తే కనుక సిగ్నల్స్ ప్రాబ్లం ఏర్పడిద్ది. వెంటనే డ్రైవర్ దగ్గర ఉన్న డ్రైవర్కి ఈ యొక్క సిగ్నల్ ప్రాబ్లం ఏదో ఉంది అనేది ఆ డ్రైవర్ అలర్ట్ అవుతుంది జరుగుతుంది. ఆ అలర్ట్ అయిన తర్వాత దగ్గరలో ఉన్న ఏదైతే రైల్వే గేట్ దగ్గర ఉన్న గార్డు కానీ వీళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. ఆ నేపథ్యంలో ఏంటి అనేది ఆ బండి కూడా ఏదైతే ఆ సిగ్నల్స్ దగ్గర వైర్లు కట్ చేసిన తర్వాత దాదాపుగా ఒక 1/2 కిలోమీటర్ లోపు ఈ ట్రైన్ ఆగిద్ది. ఈ ట్రైన్ ఆ సిగ్నల్స్ ప్రాబ్లం ఏదో సమస్య ఉందని దాని తర్వాత వెంటనే
ఏదైతే ఈ దొంగతనానికి ప్రయత్నించే అవకాశాలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే ఈ యొక్క దొంగతనానికి నేపథ్యం ముందుగా పోలీసులు వాళ్ళని గుర్తించటం, ఈ దొంగతనాన్ని ఆపినట్లుగా అయినా కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఆ పోలీసులు కానీ అదే టైంలో ఆర్పిఎఫ్ పోలీసులు కానీ వీళ్ళు ఎవరు కూడా ఆ టైంలో అక్కడ గుర్తించకపోయిన పరిస్థితి ఉంటే గనక నిన్న రాత్రి ఏదైతే తెల్లవారుజామున ఆ యొక్క ట్రైన్లో ఏదో ఒక ట్రైన్లో ఇటు దాదాపుగా రాత్రి నుంచే చూసుకుంటే మెయిన్ చెన్నై, హైదరాబాద్, విజయవాడ ఈ ప్రాంతాలకి ఇటుగా దాదాపుగా 100 నుంచి 150 ట్రైన్లు వెళ్తాయని కూడా రైల్వే అధికారులు చెప్తున్నారు. అయితే ఈ యొక్క ఏదో ఒక ట్రైను లేకపోతే 2 ట్రైన్లు కూడా ఆపి సిగ్నల్స్ ప్రాబ్లాన్ని చూపించి దొంగలు ట్రైన్ ఆగంగానే ట్రైన్లోకి ఎక్కి దొంగతనానికి పాల్పడే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం గోల్డ్ ధర విపరీతంగా ఉండటం, ₹1,00,000 పైనే ఉండటం కూడా ఒక 2-3 చైన్లు దొంగతనాలు చేస్తే చాలు అనే విధంగా కూడా దొంగలు ఉన్నట్లుగా కూడా పోలీసులు చెప్తున్నారు. వాళ్ళ దగ్గర వెంటనే మహిళల దగ్గర దొంగతనాలకు పాల్పడి ఆ యొక్క పరారయ్యే పరిస్థితి అయితే ఉంది. ఈ ప్రాంతం మొత్తం కూడా పొలాలు ఈ నేపథ్యంలో ఎటు వెళ్ళింది కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. ఈ క్రమమే ఈ యొక్క దొంగతనానికి పాల్పడే అవకాశం ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. దీని పరంగా చూసుకుంటే రాత్రి ఏదైతే పిఆర్పిఎఫ్ పోలీసులు గత కొద్ది రోజుల నుంచి జరుగుతున్న అంతకుముందు వారికి ఉన్న ఇన్ఫర్మేషన్ నేపథ్యంలో, ఎందుకంటే బాపట్ల జిల్లాలో కొద్ది రోజుల క్రితం చీరాల ప్రాంతం నుంచి బాపట్ల మధ్యలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో కూడా నెలలో ఒక 10 రోజుల పాటు గస్తీ పోలీసులు రైల్వే ట్రాక్ల అంటే కూడా ఆర్పిఎఫ్ పోలీసులు గస్తీ కాస్తున్నట్లుగా తెలిసి ఈ నేపథ్యంలోనే ఈ ఘటన చోటు చేసుకుంటాం, వాళ్ళు కాల్పులు జరపటం, వాళ్ళు పారిపోవటం ఇలాంటి ఘటన జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు వాళ్ళు ఏదైతే దుండగుల్ని వెంబడించారో అయినా సరే వాళ్ళు దొరకని పరిస్థితి ఉన్నట్లుగా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి మొత్తంగా 6 టీములను కూడా ఏర్పాటు చేసినట్లుగా పోలీసులు చెప్తున్నారు. వారికి సంబంధించిన ఆ 2 దుండగులు ఎవరు అనేది కూడా గుర్తించే పనిలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం ఏదైతే రైల్వే ట్రాక్ దగ్గర ఉన్న సిగ్నల్స్ ఏదైతే ఈరోజు జరిగిన ఘటనా ప్రాంతంలో ఉన్నాం, ఆ ఘటనా ప్రాంతంలో ఆ యొక్క సిగ్నల్ బ్రేక్ చేసేందుకు ప్రయత్నించిన బాక్స్ దగ్గర ఉన్నాం. అక్కడి నుంచి మనం ఏదైతే రైల్వే గేట్ దగ్గర ఉన్న గేట్ మ్యాన్ కూడా మరికొన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైతే రాత్రి జరిగిన ఘటనకు సంబంధించి రైల్వే అధికారులు ఇప్పటికే ఆ ప్రాంతం మొత్తం కూడా పరిశీలన జరుగుతుంది. మొత్తంగా ఆ యొక్క ఎవరైతే దుండగులు ఉన్నారో వాళ్ళ కోసం 6 టీములుగా గాలింపు చర్యలు చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఇక్కడ ఏదైతే నిడుబ్రోలు సంబంధించిన స్టేషన్ పరిధిలో ఉన్న రైల్వే గేట్ దగ్గర ఉన్నాం, ఈ గేట్ మ్యాన్ ఉన్నారు. ఆయన కూడా అసలు ఏంటి, ఎలా జరిగింది ఏంటి అనే అంశం కూడా తెలుసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం డ్యూటీ ఎక్కారు ఆయన, తర్వాత రాత్రి ఉన్న డ్యూటీలో వేరే వాళ్ళు ఉంటారు. అయినప్పటికీ కూడా వీళ్ళకి కొంతమేర తెలియచ్చు అనే అంశంతో మనం అడిగే ప్రయత్నం చేస్తున్నాం. సార్ చెప్పండి, అసలు ఈ దొంగతనాలకు పాల్గొనే వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్ళటానికి ఉంది, అంటే రైలు ఆగటానికి ఈ సిగ్నల్ ని ఆపటానికి ఎలా ప్రయత్నిస్తారంటారు? మీకు ఏమైనా ఐడియా ఉంది? మాకు ఐడియా లేదు సార్. అది సిగ్నల్ కట్ చేస్తారంట, సిగ్నల్ ఫెయిల్ చేస్తారంట, బండి ఆగిపోతుందంట. అది మనకి మనం చెప్పేదానికి లేదు. ఏ రూట్ వచ్చో తెలియదు, గేట్ల నుంచి పోవడానికి లేదు. గేట్ల నుంచి నైట్ పోయాలంటే మేము అడుగుతాం, ఏ బండి పోయినా ఎందుకు ఈ నైట్ ఎందుకు వెళ్తున్నాం అని. గేట్లో గేట్ ఎత్తున్నా అడుగుతాం మేము. అడుగుతాడు మాకు తెలియదు, ఎవరు వచ్చి మాకు తెలియదు. అది ఒక్కటే మాట. అంటే అర్ధరాత్రి సమయంలో ఎవరన్నా మీకు కొత్తగా కనిపిస్తే కనుక మీరు అడుగుతారు? కొత్తడు పాతడు అడుగుతాం, ఎందుకు వెళ్తున్నావు గేట్ ఎత్తడానికంటే బళ్ళు పోయినాక లైట్లు పెట్టి వెలిగించాము, ఎందుకు పోతున్నాను అడుగుతాం. ఈ దాకా పోయి అవతల దారి లేదు, కొండ ముందు దారి లేదు, ఎందుకు వస్తున్నాయని అడుగుతాము. అందుకు నువ్వు పోయేదానికి లేదు, ఎనికి పోమని అడుగుతాము. వాడిని అడుగుతాం, మనకు వెళ్తాం. అంతేగాని ఎక్కువ అంటే వాడు బండి వేసుకుని బండి నెంబర్ నోట్ చేసుకుంటాం అంతే. మొత్తంగా మీకు ఇప్పుడు దగ్గరలో 1/2 కిలోమీటర్ దూరంలో ఆ సిగ్నల్ దగ్గరే కదా మొత్తంగా కనపడదు. నైట్ పూట ఎవరు కనపడదు, ఎంతమంది ఎవరు వచ్చినా కనపడదు. ఎవరు గేట్ మ్యాన్ చెప్పలేరు, ఎవరు చెప్పలేరు. అది ఇంక సిగ్నల్ అయిపోయిందంటే ఒకవేళ బండి ఆగిన సార్ అంటే మేము దూరం నుంచి ఈ దాకా వస్తుంది కదా, స్టేషన్ మా చేస్తాం, బండి ఆగిపోయింది సార్ అని చెప్తాం అంతే. ఫోన్ చేసి స్టేషన్ మా చేస్తాం. అంటే ఇప్పుడు ట్రైన్ లో ఉన్న గార్డు గానీ వీళ్ళు వాకీ టాకీ ద్వారా ఇప్పుడు ఆగుతుంది ట్రైన్, ఏదన్నా కంప్లైంట్ ఉందంటే మీకు ఇక్కడ గేట్ దగ్గర ఉంటది కదా, వాళ్ళు ఏమన్నా మిమ్మల్ని వాకీ ట్రాక్ ద్వారా అడగటం గానీ అలా ఉంటున్నారు? వాకీ ట్రాక్ ఉండదు, ఏముండదు. వాళ్ళు ముందే అడుగుతారు,
వాళ్ళు స్టేషన్ మాస్టర్ అడుగుతారు ముందే ఎందుకు బండి ఆగిందని. మేము చెప్తాం సార్ వచ్చి బండి ఆగిపోయింది సార్, గేట్లో ఆగిపోయింది, మొత్తం వెళ్ళిపోయింది, 2 డబ్బాలు ఉన్నాయి గేట్లు ఉంది సార్ మేము చెబుతాం. అంటే మీరు ఇప్పుడు వరకు సర్వీస్ ఇన్నేళ్ల సర్వీస్ లో ఇలాంటి ఘటనలు ఎక్కడన్నా మీరు చూసి ఉన్నారా? జరగలే, అట్లా గట్లేం జరగలే అట్లేం జరగలే. అంటే మీరు పూర్తిగా ఇక్కడే కాకుండా వేరు వేరు ప్రాంతాల్లో కూడా డ్యూటీ చేసి 14 సంవత్సరాలు చేస్తున్నాయి ఎప్పుడు ఏం జరగలేదు అట్లా గేట్ల ఇటేం జరగలేదు, బండ్లు ఆపిట లూడ్స్ ఇక్కడ ఏం జరగలేదు. అంటే బాపట్ల జిల్లాలో అటు ఏదైతే చీరాలకి బాపట్లకి మధ్యలో కూడా అంతకుముందు గత నెలలో అంతకుముందు నెలలో జరిగినట్లుందని ఒక వార్తలు వచ్చిన పరిస్థితి ఉంది. దాని అప్పుడు అలాంటి పరిస్థితులు ఈ లైన్ లో ఏమన్నా జరిగినాయి? అంటే దాదాపుగా 100 ట్రైన్లకు పైగా నైట్ వెళ్తాయని చెప్తా ఉన్నారు. ఎందుకంటే చెన్నై మెయిన్ రూట్ అవటం, మెయిన్ లైన్ అవటం, దానివల్ల ఎక్కువ ట్రైన్లు అవుతాయి. దొంగతనానికి కూడా పాల్పడటమా లేకపోతే ఇంకో అంశం అనేది కూడా పోలీసులు విచారణ ప్రారంభించారని తెలుస్తోంది. అయితే అసలు ఈ సిగ్నల్ ట్రేస్ అవుట్ ఆపటానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు దొంగలు? అసలు తెలుసు బాబా, సిగ్నల్ డిపార్ట్మెంట్ అలా అది సిగ్నల్ డిపార్ట్మెంట్ అది తెలుసు మనకి ఎట్ట చెప్పాము, అది మనకు తెలుసు. సిగ్నల్ డిపార్ట్మెంట్ అది దూరం ఉంది, గేట్ మనకు తెలుసు, గేట్లు అయితే చూడొచ్చు కానీ దూరం ఉంది కానీ చూడలేడు, అంత దూరం పోలేడు. జామ్ దాకా 5 నిమిషాలకు ఒకసారి ఫోన్ వస్తుంది, బండి రాసుకోవాలా, బండికి రైట్ ఇవ్వాలా అని, మళ్ళీ రాత్రి నైట్ పూట ఉన్నప్పుడు గేట్లు ఎత్తాలా, కుదిరే పని కాదు. గేట్ మ్యాన్ చూడలేదు, బండి అయినా టేస్ట్ మాకు ఇన్ఫార్మ్ చేస్తాం. అది పడ్జి గేట్ మ్యాన్. ఇది ఏదైతే ఈ రాత్రి ఘటనకు సంబంధించి ఏదైతే దీనికి సంబంధించి పూర్తిగా వీరికి గార్డుకు సంబంధించిన ఆయన డ్యూటీ ఆయన చేస్తుంటారు. బండి ఎక్కడో సిగ్నల్స్ దగ్గర దొంగల ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఎక్కువగా పల్నాడు ప్రాంతంలో కూడా జరిగిన పరిస్థితి అయితే ఉన్న నేపథ్యం ఉంది. అలాంటి క్రమంలో వీళ్ళు ఎలా జరిగింది ఏంటి అనే విధానంలో వాళ్ళకి కొంతమేర సిగ్నల్స్ ఏవైతే ఉంటాయో సిగ్నల్స్ దగ్గర వారు ఉన్నట్లుగా సిగ్నల్స్ దగ్గర ఉండి ఆ సిగ్నల్స్ దగ్గర కట్టర్తో ఆ సిగ్నల్స్ ఏదైతే బాక్స్ ఉంటుందో వీటికి సంబంధించిన సిగ్నల్స్ ట్రాక్ సంబంధించిన బాక్సులు రైల్వే ట్రాక్ పక్కన ఉంటాయి. ఆ ట్రాక్ లో ఆ బాక్స్ లో ఉన్న వైర్ని కట్ చేయడంతో సిగ్నల్ ప్రాబ్లం ఏర్పడుతుంది. ఈ సిగ్నల్ ప్రాబ్లం ఏర్పడిన తర్వాత రైల్లో ఉన్న గార్డు ఏదైతే సిగ్నల్ ప్రాబ్లం ఏదో వచ్చిందన్న ఉద్దేశంతో ఆ వాకీ టాకీ ద్వారా దగ్గరలో ఉన్న గేటుకి సంబంధించిన గేటు దగ్గర ఉన్న గార్డుకి ఇంటిమేషన్ ఇస్తారు. దాని తర్వాత ఏం జరిగింది అనే అంశం అయితే పరిశీలించి దాని తర్వాత అది పునరావృతం చేసి దాన్ని మరమ్మతు యొక్క రాత్రి జరిగిన ఘటన ఏదైతే ఈ గుర్తు తెలియని 2 దుండగులు ఈ క్రమంలో ఏదైతే దానికి సంబంధించి ఆ వైర్లు కట్ చేసి ఆ బాక్స్ లో ఉన్న ఆ సిగ్నల్స్ దగ్గరే ఉన్న వైర్లని బాక్స్ లో ఉన్న వైర్లని కట్ చేస్తే ఆ కట్ చేసిన తర్వాత ఏదో ట్రైన్లు ఆగే క్రమం ఉంటుంది. ఈ క్రమంలో ఆ ట్రైన్ లోకి ప్రవేశించి దొంగతనానికి పాల్పడే అవకాశం ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించినట్లుగా చెప్తున్నారు. ఇదే క్రమంలో వాళ్ళ ప్లాన్ ఆ విధంగా ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఈ క్రమంలోనే దానికి ముందు ఏదైతే ఆ దొంగతనానికి పాల్పడి అక్కడి నుంచి మళ్ళీ ఇవన్నీ కూడా పొలాలు అవటం వల్ల పొలాల్లో నుంచి పారిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు దొరకకుండా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఈ విధంగా దొంగలు ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఈ ప్రాంతంలో కూడా ఎప్పుడు కూడా దొంగతనాలు జరగలేదని కూడా స్థానికంగా కానీ స్థానిక గేటు వ్యక్తి కానీ గేటు కాపలా వ్యక్తి కానీ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా 15 ఏళ్ల నుంచి అతను ఇక్కడ డ్యూటీ చేస్తున్నట్లుగా కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఏదైతే రాత్రి పోలీసులు ఏదైతే కాల్పుల ఘటనకు సంబంధించి రైల్వే ఆర్పిఎఫ్ పోలీసులు కాల్పుల ఘటనకు సంబంధించిన అంశం అయితే చెప్పొచ్చు. ఏదైతే రాత్రుల పూట దొంగతనానికి పాల్పడుతున్న దొంగలను పట్టుకునే క్రమం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆర్పిఎఫ్ పోలీసులు అలాగే రైల్వేకి సంబంధించిన కొంతమంది పోలీసుల్ని వేరే పల్నాడు డిస్టిక్ పోలీసులను కూడా రైల్వే పోలీసుల్ని ఈ గస్తీకి సంబంధించి డ్యూటీలు వేసినట్లుగా మనకి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఈ డ్యూటీల నేపథ్యంలోనే ఈ ట్రాక్లు అంటే కూడా వారు గస్తీ అంటే పరిశీలిస్తున్న క్రమంలో రాత్రి జరిగిన సిచ్యువేషన్ అయితే ఈ విధంగా ఉంది. ఏదైతే దొంగతనానికే ప్రధానంగా వాళ్ళు ఈ సిగ్నల్స్ హ్యాక్ చేసి ట్రైన్ ఆగంగానే దొంగతనానికి పాల్పడేందుకు ఈ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా గుర్తించారు. రానున్న రోజుల్లో కూడా ఇలాంటివి దొంగతనాలకి తలెత్తకుండా ఇంకా కఠినమైన చర్యలు తీసుకునే విధంగా పోలీసులు
చర్యలు తీసుకుంటానని కూడా అంటున్నారు. దీనికి సంబంధించి ఏదైతే ఇద్దరు పారిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరిని కూడా ప్రస్తుతానికి గాలింపు చర్యల కోసం ఆరుగురు టీము లాగా ఏర్పాటు చేశారు. 6 టీములు కూడా వాళ్ళిద్దరి కోసం కూడా గాలిస్తున్నట్లుగా ఉన్నతాధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఇలాంటి ఘటనలు జరిగితే కనుక ప్రయాణికులు సెంట్రల్ రైల్వేలో కూడా ప్రయాణించాలంటే భయాందోళన వేసే క్రమం ఉంది. ఈ నేపథ్యంలో గత కొద్ది కాలం క్రితం కూడా పల్నాడు ప్రాంతంలో ఇలాంటి ఘటనలు జరిగిన ఘటన ఉంది. అలాగే బాపట్ల జిల్లాలో కూడా ఇలాంటి ఘటన జరిగిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులు చాలా భయాందోళనకు కూడా గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ ప్రయాణికులకి ఎలాంటి అసౌకర్యం ఇబ్బందులు తలెత్తకుండా ఉండే విధంగా వారికి సౌకర్యం కల్పించే విధంగా రైల్వే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇలాంటి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్న ఉద్దేశంతో ప్రయాణికులు సురక్షితంగా ఇళ్లకు చేరాలన్న విధానంతో ప్రభుత్వం సెంట్రల్ రైల్వే గవర్నమెంట్ పనిచేస్తుందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇవన్నిటికీ కూడా ఈ దొంగతనాలు అరికట్టే విధంగా అసలు ఎందుకు ఈ విధంగా దొంగతనాలకు పాల్పడుతున్నా, వాళ్ళు గతంలో కూడా ఇలాంటి దొంగతనాలకు ఎక్కడన్నా పాల్పడ్డారా అనే అంశంలో కూడా కోణంలో కూడా ఈ ఆర్పిఎఫ్ పోలీసులతో పాటు స్థానిక పోలీసులు కూడా విచారణ చేపట్టారు. ఈ ఆరు గ్రూపులుగా ఈ యొక్క టీం ఏర్పడి అలాగే డాగ్ స్క్వాడ్ తో కూడా ఈ ఏదైతే రాత్రి పరారైన ప్రాంతం నుంచి డాగ్ స్క్వాడ్ తో కూడా ఏదైతే వాళ్ళని స్క్వాడ్ ద్వారా కూడా వాళ్ళని పరిశీలించే క్రమం అయితే ఉంది. మొత్తంగా ఈ ఎంక్వైరీ 6 టీముల ద్వారా పరిశీలించిన తర్వాత అసలు ఎవరు ఏంటనేది కూడా తెలుసుకునే ప్రయత్నం త్వరలో ఉండబోతుంది. అలాగే ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు రైల్వే అధికారులు కూడా తీసుకుంటున్నట్లుగా చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ చైతన్యతో నాగేశ్వరరావు, ఐ న్యూస్, గుంటూరు జిల్లా నుంచి. అప్డేట్స్